నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శిథిలావస్థలో చరిత్రకు సాక్ష్యాలుగా నిలవాల్సిన మహావీర్ మ్యూజియం, కనుమరుగవుతున్న శిల్పాలు, పురాతన వస్తువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని వివిధ వర్గాల డిమాండ్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీ దొందే. ప్రస్తుత కూటమి గత వైసీపీ ప్రభుత్వాలపై ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజం. ప్రజల సమస్యలను విస్మరించి బాదుడు కార్యక్రమాలు మొదలుపెట్టిన చంద్రబాబు సర్కార్. కూటమి సర్కార్ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల ఆగ్రహం. మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్ వేతనాలు సత్వరమే అందించి ఆదుకోవాలి. ధర్నా కార్యక్రమంలో నాగసుబ్బారెడ్డి వినతి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ పేర్కొన్నారు. ఈరోజు నగరంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ రాయలసీమను పూర్తిగా విస్మరించిందన్నారు. రాజధానిని అమరావతిగా ముద్రపెట్టే ఏకపక్ష నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలుకు తరలించాలని, కేవలం బెంచ్తో సరిపెట్టకూడదన్నారు. అలాగే పులివెందుల మెడికల్ కళాశాలలో వెంటనే అడ్మిషన్లు ప్రారంభించాలని, ఇది కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రాయలసీమ ప్రాంతంలో సాగు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలని కోరారు. కడప, బెంగళూరు రైల్వే ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య, కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు అఫ్జల్ ఖాన్, పులివెందుల అసెంబ్లీ కోఆర్డినేటర్ ధ్రువకుమార్ రెడ్డి, సిలం గంగయ్య, పులివెందుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. కడప ప్రత్యేకించి రాయలసీమ బిడ్డగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మీ దృష్టి రాయలసీమ బిడ్డగా మా రాయలసీమ పైన పెట్టండి అని కోరుతా ఉన్నాం. మీ యొక్క దృష్టి మొత్తం అమరావతి పైన ఉంది. రాయలసీమని మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ చూసేదానికి ప్రణాళికాబద్ధంగా జరిగే కార్యక్రమంలాగే కనిపిస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పబడిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఇక్కడి నుంచి తరలించుకొని పోతూ ఉన్నారు. తరలించుకొని అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తూ ఉన్నారు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అనౌన్స్ చేయడమే మీరు ఆ రోజు ఏకపక్షంగా చేశారు. ఏ ప్రాంతంతోనూ మాట్లాడలేదు. శ్రీబాగ్ ఒడంబడిక అన్నది సజీవంగా ఉండే ఒడంబడిక. ఈ ప్రాంతాల మధ్య శ్రీబాగ్ ఒడంబడిక తెలంగాణకు, ఆంధ్ర, రాయలసీమకు ఉన్న ఒడంబడిక కాదది. ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఉన్న ఒడంబడిక. అదొక ఒప్పందం. ఆమె ప్రభుత్వం ప్రవేశపెట్టింది కర్నూలులో మేము హైకోర్టు బెంచ్ పెడతాము అని. మీకు తమాషా కనిపించడం లేదా ముఖ్యమంత్రి గారు? పూర్తి స్థాయి హైకోర్టు నుండి అనేక న్యాయానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ అక్కడ పెట్టబెట్టి, న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడే పెడతామనే స్థాయి నుంచి హైకోర్టు బెంచ్ పెడతాం మేము అని చెప్పే స్థాయి మాట మాట్లాడడం అంటే ఎంత ఘోరంగా రాయలసీమ ప్రాంత వాసుల్ని మీరు అన్యాయం చేస్తూ ఉన్నారో మీకు అర్థం కాలేదా అని అడుగుతూ ఉన్నా నేను. ఈ రాయలసీమలో ఏం పెట్టినా సరే తీసుకెళ్తారు మీరు. అనంతపురం ప్రాంతంలో ఎయిమ్స్ పెడదామనుకున్నారు, స్థలం కూడా తీశారు. అవసరానికి రాయలసీమ ప్రాంతంలో ఎయిమ్స్ లాంటి ఆసుపత్రి ఉంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ మీరు మంగళగిరికి తీసుకెళ్లారు. ఇది ప్రాంతాల మధ్య ఘర్షణ కాదా అని మేము అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. అంతెందుకు వస్తాయని పులివెందుల మీద వచ్చా నేను. పులివెందుల్లో పూర్తి స్థాయిలో కట్టబడ్డ మెడికల్ కళాశాల ఉంది. ప్రైవేటు కాలేజీ కాదది, ప్రభుత్వ వైద్య కళాశాల. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనరల్ హాస్పిటల్. ఆయన చూసే ఆగి
దాంట్లో మీరు అడ్మిషన్ లేకుండా మాకు ఇది అవసరం లేదు ఆపండి అని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని. ఈ ప్రాంతానికి ఉపయోగపడే కడప జిల్లా, అనంతపురం జిల్లా, అట్లాగే చిత్తూరు జిల్లా కొద్ది భాగం, ఈ ప్రాంతంలో ఉపయోగపడే ఒక మెడికల్ కళాశాల, ప్రత్యేకించి జనరల్ హాస్పిటల్ ఉంటే పూర్తి స్థాయిలో ఎంత బాగా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా అడుగుతూ ఉన్నాం. మీకు రాజకీయ విభేదాలు ఉంటే ఉండనివ్వండి, కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం హాస్టల్ లేవు పెట్టండి, స్టాఫ్ లేదు ఇవ్వండి, డబ్బులు అలా చేయండి. మీ మనసులో దురుద్దేశం ఏంటంటే పులివెందులకి కాలేజీ పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నా ఉన్నారా, లేక ఈ కాలేజీలను అమ్మేద్దామనుకుంటా ఉన్నారా? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తక్షణం రాయలసీమ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, పులివెందుల మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంది. పెంచిన సీట్ల ప్రకారం కర్నూలు విశ్వభారతిలోను, కోనసీమ మెడికల్ కాలేజీలోనూ సీట్లు మరీ ఫిలప్ చేయండి మెరిట్ ప్రాతిపదికన అని కోర్టులో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా దీన్ని కూడా కలపండి, అల్లూరు సీతారాముని కలపండి, దీంట్లో కలపండి. కొప్పర్తిని నిలువున ఇటు పోతూ మాట్లాడుకునే వాళ్ళం. వచ్చే కాలం ఇదంతా కూడా పెద్ద పారిశ్రామిక వాడిగా మారిపోద్ది, స్కిల్ ట్రైనింగ్ సెంటర్గా మారిపోద్ది. మాకు దగ్గర, నా కాన్స్టిట్యున్సీకి దగ్గర ఈ ప్రాంతం అంతా ఇట్లా నా ఎల్నూరు ఇదానికి వస్తుంది కాబట్టి. చరిత్రకు సాక్ష్యాలుగా నిలవాల్సిన మహావీర్ మ్యూజియం శిథిలావస్థకు చేరి అందులోని శిల్పాలు, పురాతన వస్తువుల ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. కడప నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో 1982 జూన్ 8వ తేదీన భగవాన్ మహావీర్ మ్యూజియం పేరిట పురావస్తు సందర్శనశాలను ఏర్పాటు చేశారు. స్థానిక జైన సంఘాల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ భవనంలో జిల్లా నలుమూలల నుంచి లభించిన అత్యంత విలువైన శిల్పాలు, శాసనాలు తదితర చారిత్రక వారసత్వ సంపదను కట్ చేసుకుంటా మళ్ళీ చూసుకోదా లేకపోతే స్థానిక జైన సంఘాల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ భవనంలో జిల్లా నలుమూలల లభించిన అత్యంత విలువైన శిల్పాలు, శాసనాలు తదితర చారిత్రక వారసత్వ సంపదను ఈ మ్యూజియంలో ఉంచారు. మ్యూజియం ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కాలానుగుణంగా ఆధునీకరించలేదు. దీంతో శిల్పాలు గల పెడస్టల్స్ కూలిపోయి శిల్పాలు కింద పడి ముక్కలయ్యే ప్రమాదానికి చేరుకున్నాయి. మ్యూజియంలో రాజులు వాడిన కత్తులు, నాణేలు, పురాతన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో బౌద్ధం, జైనం వెలిసిందనడానికి గుర్తుగా బుద్ధుని పాదాలు, జైన సంస్కృతిని తెలిపే శిల్పాలు కూడా ఉన్నాయి. ఇంతటి విలువైన అరుదైన చారిత్రక సంపదను రక్షించేందుకు ఏర్పాటు చేసిన మహావీర్ మ్యూజియం ఈరోజు శిథిల స్థితికి నేర్చుకుంది. ఈ సందర్భంగా ఇంతటి విలువైన అరుదైన చారిత్రక సంపదను రక్షించేందుకు ఏర్పాటు చేసిన మహావీర్ మ్యూజియం భవనం నేడు శిథిల స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా పలు వర్గాల వారు మాట్లాడుతూ కడప మహావీర్ మ్యూజియం అవసాన దశలో ఉందని, ఇక్కడ గల పలు వస్తువులు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయన్నారు. భవిష్యత్తు తరాలకు జాతి సంపదగా అందించాల్సిన వస్తు సామగ్రి శిథిలం కావడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి మ్యూజియంను అన్ని విధాలా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడి వస్తువులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ యొక్క పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళు, మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ 1982లో మ్యూజియం స్థాపించినారు. ఈ మ్యూజియం స్థాపించి ఈ చుట్టుపక్కల గ్రామాలలో పురాతనమైన విగ్రహాలు, పురాతనమైన వస్తువులన్నీ సేకరించి ఈ ప్రదర్శనశాలలో ప్రదర్శించినారు. ఈ ప్రదర్శనశాల 1982 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సందర్శకులు చాలామంది విరివిగా చూస్తూ జనానికి స్కూల్ పిల్లలు మరియు చదువుకున్న వాళ్ళు, మిగతా సందర్శకులందరూ కూడా ఈ ప్రదర్శనశాలను సందర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనశాలలో 4 గ్యాలరీలు ఉన్నాయి, 4 పెద్ద గ్యాలరీలు ఉన్నాయి. ఈ పెద్ద గ్యాలరీలో
గ్యాలరీలు వచ్చేసి, ఈ 4 గ్యాలరీలు ఫస్ట్ గ్యాలరీ వచ్చేసి ఫస్ట్ గ్యాలరీ దేవతమూర్తి విగ్రహాలు. మన మ్యూజియం ప్రదర్శనశాలలో మనకు దగ్గర క్రీస్తు శకం 1-2 శతాబ్దాల్లోని బుద్ధ పాదాలు కూడా మనకు నందలూరు దగ్గర బాహుదా నది పక్కన బుద్ధిస్ట్ సైట్, బుద్ధ మతం సంబంధించిన స్తూపాలు కూడా బయటపడాయి కాబట్టి మనకు మ్యూజియంలో ఎగ్జిబిట్ చేస్తున్నాం. మ్యూజియంలో చూసేదానికోసం, సందర్శకులు చూసేదానికోసంగా మ్యూజియంలో ఎగ్జిబిట్ చేసినాం. ఈ ప్రదర్శనశాలలో ఒకప్పుడు స్టాఫ్ ఫుల్గా ఉండేవాళ్ళం. ఒక 3 అటెండర్లు, ఒక ఆఫీసరు, ఒక జూనియర్ అసిస్టెంటు, 2 నైట్ వాచ్మెన్లు, ఒక తోటమాలి, ఇంతమంది ఆఫీసర్లందరూ కూడా ఈ మ్యూజియం స్టాఫ్గా ఉండేవాళ్ళు. అప్పుడు బాగా 1982 నుంచి బాగా 95, 2000 వరకు కూడా ఈ మ్యూజియం ప్రదర్శనశాల చాలా ప్రజలు విరివిగా వచ్చి, చాలామంది ఎడ్యుకేటెడ్ చదువుకున్న పిల్లలు, చాలామంది యాత్రికులు కూడా ఈ ప్రదర్శనశాలను సందర్శించేవాళ్ళు. కానీ కాలకాలం ఏమైందంటే ఈ బిల్డింగ్ చాలా పాతది అయిపోయిన దానివల్ల శిథిలావస్థకు చేరుకుంది. అది కాక ఈ కొత్త కలెక్టరేట్ కట్టినందువల్ల మాకు మీ ప్రదర్శనశాలకు చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు వచ్చి మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసిన దానివలన ఇప్పుడు సందర్శకులు చాలా మటుకు తగ్గినారు. ఈ తగ్గిన దానివల్ల కూడా మనకు అదిగాక ఈ యొక్క ప్రదర్శనశాల చాలా మటుకు శిథిలమైపోయేసి వర్షపు నీళ్ళన్నీ కూడా కురుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అదిగాక ఈ యొక్క ఎంట్రన్స్ సరిగా లేనందువలన ప్రజలు చాలామంది చూడలేకపోతున్నారు. ఈ ప్రదర్శనశాలను మా డైరెక్టర్, మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఈ ప్రదర్శనశాలకు గవర్నమెంట్ కొత్త ప్రదర్శనశాల కట్టాలని ప్రపోజల్ కూడా చేశారు. ఈ యొక్క డిపిఆర్ లిస్టు కూడా తయారు చేసేసి ఈ యొక్క మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ కొత్త మ్యూజియంని స్థాపిస్తామని అనుకొని మన దగ్గరగా ఉన్న మన కలెక్టర్ గారిని, మిగతా వాళ్ళని కూడా సంప్రదించి ఉన్నారు. మనకు త్వరలో కూడా ఈ కొత్త ప్రదర్శనశాలను కట్టేదానికోసంగా ఫండ్స్ వచ్చినాయంటే ఇక్కడ మన ముందు పక్క ఎంట్రన్స్లో ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ కొత్త మ్యూజియం కట్టి ఈ బిల్డింగ్ పగలగొట్టి ఈ చుట్టూ మంచి పార్క్ చేసి మంచి లేటెస్ట్ మ్యూజియం కట్టాలని ప్రపోజల్లో ఉన్నారు. పుట్టింది కడప జిల్లా. పూర్వము రాజులు పరిపాలించారు. అదేవిధంగా చాలామంది ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు కూడా ఈ మన రాయలసీమ జిల్లాలో కడప జిల్లా ముందుగా చాలా పరిపాలించింది. ఇక్కడ మ్యూజియం అనేది 1992లో కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మ్యూజియంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి యుద్ధాలు సంబంధించిన రాజులు, అదేవిధంగా రకరకాలైనటువంటి పూర్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా అక్కడ మ్యూజియంలో పెట్టి విద్యార్థులకు అదేవిధంగా ప్రజలకు అందరూ కూడా అందుబాటులో తెచ్చి అక్కడ మ్యూజియం పెట్టడం జరిగింది. కానీ మీ విద్యార్థులకు అక్కడ అవగాహన కల్పించడానికి కూడా మ్యూజియం ఎంతో ఉపయోగపడింది. ఇవాళ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ మ్యూజియంలోకి వెళ్ళి పలాని చూడాలని చెప్తే అక్కడ ఉన్నటువంటి మ్యూజియం కూడా పాడైపోయి ఇవాళ పట్టించుకున్న పాపాన పోలేదు ఇవాళ కడప జిల్లా అధికారులు. ఇవాళ కడప జిల్లా అధికారుల వల్లే ఇవాళ మ్యూజియం అంతా కూడా పాడైపోయే దుస్థితి ఇవాళ నెలకొని ఉంది. వెంటనే మ్యూజియంను ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రాజులు పరిపాలించినటువంటి శిలాఫలకాలు కావచ్చు, రాజుల విగ్రహాలకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలైన కూడా అక్కడ కత్తులు కావచ్చు, అదేవిధంగా గతంలో వాడినటువంటి యుద్ధాల్లో వాడినటువంటి పరికరాలన్నిటి కూడా అక్కడ మ్యూజియంలో పెట్టి ప్రజలకు విద్యార్థులకు మేధస్సును పెంచేదానికి, అవగాహన పెంచేదానికి తీసుకురావాలి. కానీ ఇవాళ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. వెంటనే మ్యూజియంను తెరిచి మంచి దాన్ని అభివృద్ధి చేసి వెంటనే అమల్లో పరచాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు డి రూత్ ఆరోగ్య మేరీ. నేను గాంధీనగర్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ మహావీర్ మ్యూజియము ఇంతకుముందు విద్యార్థులందరూ సందర్శించేవాళ్ళు. చరిత్ర పట్ల అవగాహన కలిగి అక్కడ ఉన్నటువంటి శిలలు, నాణ్యాలు, మొత్తం ఆ కళా ఖండాలన్నీ కూడా తిలకించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఆ మహావీర్ మ్యూజియము కొలాప్స్ అయిపోయినది. అంటే దారి లేకుండా పోయినది, ఓపెన్ చేయకుండా ఉన్నారు. ఆ విధంగా ఆ కళాఖండం ఆ మ్యూజియం ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పక్కనే గాంధీనగర్ స్కూల్ పిల్లలు ఉన్నారు. అక్కడ వాళ్ళు లీజర్ టైంలో వెళ్ళి అలా చూసి ఆ
ఖండాల పట్ల ఆ యొక్క చరిత్ర పట్ల అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క మహావీర్ మ్యూజియంను ఓపెన్ చేసి విద్యార్థుల కొరకు ఓపెన్ చేయగలరని మేము కోరుకుంటున్నాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోగా పాలనను గాలికి వదిలేసిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు కాగా ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు లేకపోగా అభివృద్ధి అన్న మాటే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందించగా ఇప్పుడు పంట నష్టం, ఎరువులు, విత్తనాలు ఇచ్చే దిక్కు లేదన్నారు. ప్రస్తుత తుఫానుకు వరి తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుపై గ్యారంటీ కాదని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రజలతో కూటమి పాలన చూసి ఇదేం కర్మ అనే స్థితికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. అధికారంలోకి వచ్చి దాదాపు 6-7 నెలలు కావచ్చింది. ఈ 6-7 నెలల్లో ప్రజలకు కానీ రైతులకు కానీ చేసిన మేలు లేదు, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి లేదు. అట్లాగే ఎలక్షన్లలో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. మా వీరప్రాయనపల్లెలో దానికి సంబంధించి ఎర్రగడ్డలకు సంబంధించి పంట నష్టం జరుగుతూ 21 రోజుల్లో పంట నష్టం ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటిది ఇప్పుడు పంట నష్టపోయిన దిక్కు లేదు, టయానికి విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు, టయానికి ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, ఏం లేదు. ఇప్పుడు వరికి సంబంధించి ఈ తుఫాన్ల వల్ల వరి అంతా నష్టపోవడం జరిగింది. వరి కోతకొచ్చే దశలో ఈ తుఫాన్లు వచ్చినందువల్ల నష్టపోవడం జరిగింది. ఒకరిపైన నెపం వేసే కార్యక్రమం, ఆడలేక మధ్యలో ఊడన్నట్టే. డ్యాన్స్ ఆడేవాళ్ళు వాళ్ళు ఆడలేక మధ్యలో సరిగా లేదు, ఊడది, అది అటు తగిలిపోయింది, అందుకు నేను ఆడలేకపోతానా అని చెప్పినట్టుందన్నమాట. అధికారంలో ఉండేది వాళ్ళు. ఎవరిని కావాలంటే వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు అధికారులను, ఎవరిని కావాలంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. అదంతా పక్కన పెట్టి ఇంకొకరిపైన నెపం వేసే కార్యక్రమం. చంద్రబాబు అయితే ఇదన్నమాట, బెల్ట్ తీస్తా, తాట తీస్తా, ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుంటే వాళ్ళని క్షమించేది లేదు, నిన్న బూడిద అమ్ముకుంటా అంటే వాళ్ళు లోకల్ లీడర్లు, వాళ్ళకు వచ్చే డబ్బుల గురించి కొట్లాట అంతే. డబ్బులు ఎవరు డబ్బులే పంచుకునే దాంట్లో కొట్లాట, ఆ కొట్లాట ముఖ్యమంత్రి గారు తీర్చే కార్యక్రమం. తాట తీస్తా, ఇంకొకటి తీస్తా అనేది ఒట్టి బీరాలు వలికే కార్యక్రమము, ఒట్టి పేపర్ల వరకు, మీడియా వరకు మాత్రమే. చేతలు వేరు, చేతల్లో లేదన్నమాట అది. ఎందుకంటే వాళ్ళకు ముందుగానే చెప్పడం జరిగింది లోకల్ లీడర్లందరికీ, మీరు లోకల్గా సంపాదించుకోండి, ఇక్కడ నుంచి ఏం రాదు. అందుకు ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ అనేది ఏం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. వసూళ్ళు దోచుకోవడము, అమాయకులైన ప్రజలను, నిజంగా కూడా అమాయకులు, వాళ్ళని దోచుకునే కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. చాలా దారుణం. ఇటువంటి పరిపాలనలో నిజంగా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. ప్రజలు ఏదో పెద్ద ఎత్తున ఊహించి చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పేసి రోడ్లన్నీ మరమ్మత్తు చేసేస్తాడు, అవి చేస్తాడు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రోడ్లు వేయలేదు.
ఇప్పుడు ఎంత మాత్రం వేసినారు? ఈ 6-7 నెలల కాలంలో రోడ్లు ఏమన్నా వేసినారా? ఏడన్నా? ఇప్పుడు టోల్ ట్యాక్స్ దానిపైన మళ్ళా వీరబాదుడే అన్నమాట. ఏ రోడ్డు అన్నా పోయి ట్యాక్స్ అంట, టోల్ వసూలు చేసే కార్యక్రమం. ఇంకా నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? ప్రజలతో నువ్వు బిజినెస్ చేస్తావా, వ్యాపారాలు చేస్తావా? నువ్వు ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేసేసి నువ్వు చేసేది ఏముంది? ఇటువంటి చేసే కార్యక్రమమే. అది కూడా చేయకుండా దానికి కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేసే సంపద సృష్టి అనేది ఏమనుకోవాలి నాయన? ఇదేనేమో సంపద సృష్టి. చాలా దారుణం. ఇటువంటి పరిపాలన ప్రజలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కూడా కాదు. ఇదేం రా కర్మ బాబు అని చెప్పేసి నిమిషానికి తల బాదుకుంటున్న పరిస్థితి అన్నమాట ఈ వీరబాదుడికో. ఇసుక తరలింపు వల్ల తమ ప్రాంతంలో సాగు తాగునీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తించి ఇసుక అక్రమ రవాణాకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని కమలాపురం నియోజకవర్గంలోని సంబటూరు పంచాయతీ మొలకవారిపల్లెకు చెందిన సునీల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన తహసీల్దార్ను కలిసి సమస్యను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామం వద్ద క్వారీ లేకున్నా ఇసుక అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతుందన్నారు. ఈ కారణంగా భవిష్యత్తులో తాము మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని తాము కలెక్టర్కు గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో తెలియచేయగా ఆయన భూగర్భ గనుల శాఖ వారికి రెఫర్ చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. ఈ క్రమంలో మరోమారు తహసీల్దార్ ఆర్డీఓలను కలిసి సమస్యలను తెలియచేయాలని రావడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు తమ గ్రామ సమస్యలను గుర్తించి ఇసుక అక్రమ రవాణాను నిలిపివేసేలా తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. సునీల్ రెడ్డి, మొలకవారిపల్లి గ్రామం, సమ్మడూరు పంచాయతీ. ముఖ్యంగా ఏమంటే అక్కడ జరుగుతున్నది ఇప్పుడు క్వారీ వాళ్ళకు వచ్చేసింది విబరాపురం గ్రామ మధ్యరాల్లో, వాళ్ళు స్టార్ట్ చేసింది సమ్మటూరు గ్రామ మధ్యరాల్లో. అక్కడ క్వారీ పర్మిషన్ అక్కడ వస్తే ఇక్కడ తీయడం ఏంటో అర్థం కావడం లేదు. సో అక్కడ తీసేదానికి కూడా వీలు ఉందా అంటే లేదు. అది గ్రామం ఆనుకోంది, జస్ట్ 100 మీటర్స్ కూడా లేదు డిఫరెన్స్. ఏరికి ఊరికి క్వారీకి 100 మీటర్లు కూడా గ్యాప్ లేదు. అక్కడ లోడింగ్ పెట్టి తీస్తూ ఉన్నారు. సో మా వాటర్ గ్రౌండ్ లెవెల్ ఓన్లీ 6.5 మీటర్ ఓన్లీ డెప్త్లో వాటర్ ఉందంతే. వాళ్ళు దాదాపు 5 మీటర్స్ శాండ్ తీసుకెళ్తూ ఉంటే మాకు రేపు రాబోయే కాలంలో వచ్చేది వేసవి కాలం, మాకు వాటర్ ప్రాబ్లం తాగడానికి అసలు నీళ్ళే ఉండవు. రెగ్యులర్గా ఏరు పడితేనే ఆడికాడికి మాకు నీళ్ళు, డ్రింకింగ్ వాటర్. సో వాళ్ళు శాండ్ తీసుకెళ్ళడం వల్ల ఆ డెప్త్కి, లో డెప్త్కి వెళ్ళిపోతే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ ఎట్లా అవుతుంది? ఉండే వాటర్ కూడా ఇంకిపోతుంది రేపు వేసవిలో. సో ఈ అన్నిటికీ మేము నిన్న గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఆయన మాకు శాండ్ ఇక్కడ ఆన్లైన్ చేసి మీకు పరిష్కరించడానికి ఆప్షన్ లేదమ్మా, మీరు డైరెక్ట్ మైన్స్ ఎండి గారికి ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తాను మెసేజ్, వాళ్ళు వచ్చి పరిశీలించి దాని మీద చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇది 25th నాడు ఇచ్చాం గ్రీవెన్స్ సెల్లో. ఇంతవరకు ఏ ఆఫీసర్ వచ్చి పరిశీలించింది లేదు, విజిటింగ్ చేసింది లేదు. సో మళ్ళీ ఈరోజు ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో ఆయన ఇమ్మీడియట్గా తక్షణమే స్పందించి రేపు వచ్చి చూస్తానమ్మా, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా చూస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఆర్డీఓ గారికి కూడా ఒకసారి విన్నవించుకుంటే బాగుంటుంది కదా ఈ సమస్య అని చెప్పి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. సార్ లంచ్ బ్రేక్ కొంచెం 4 o'clock వరకు వెయిట్ చేయమని చెప్పారు. సో ఆ సార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో మేము ఏం కొడుతున్నామంటే ప్రజల గ్రామానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి గ్రౌండ్ వాటర్ లెవెల్, అదే వాటర్కి సంబంధించి, అక్కడ వ్యవసాయ భూములకు సంబంధించి అక్కడ బోర్స్ అందుకున్నాయి. అవి మాకు చాలా మా ప్రాణాధారము, మాకు అవే, మాకు పంటలకు నీరు అదే. అక్కడ గ్రౌండ్ లెవెల్ డిక్రీజ్ అయిపోతే భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటి? మీరు ఈరోజు దందాగా మీ ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతారు. మేము అక్కడ తరతరాల నుంచి జీవిస్తూ ఉన్నాం. తరాల నుంచి మేము దాదాపు ఆ ఊరు పుట్టి 200 ఏళ్ళు 300 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మీ విధంగా యథేచ్ఛగా మీరు ఇసుక తోలుతా పోతే రేపు మా పరిస్థితి ఏంటి? సో దయచేసి ఆఫీసర్స్ కూడా ఒకసారి మేము చెప్పేది ఆలకించి, మా మనవి ఆలకించి తగిన పరిష్కారం చూపిస్తారని మేము ఆశాభావంతో ఉన్నాము. ఈ దౌర్జన్యాలను కూడా అరికట్టాలని చెప్పి పోలీసు వారికి కూడా ఇంకొకసారి విన్నవించుకుంటా ఉన్నాము. ఒకసారి తక్షణమే మీరు ఆ సైట్ని విజిట్ చేసి మేము చెప్పేది
ఆలగించి అది కరెక్టా కాదా, ఇది పాసిబుల్ ఉందా లేదా అని చెప్పేసి వినియోగించుకుంటున్నాం. వాళ్ళు కూడా తక్షణమే మాకు సాయం చేయవలసిందిగా కూడా పదే పదే ప్రార్థిస్తూ ఉన్నాం. అధికారులను కూడా మీరు తోలుకోండి, మీకు పర్మిషన్ వచ్చిన దగ్గరే చూసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కరెక్ట్ సైట్ చూసుకొని మీరు ఎవరైనా తోలుకొని పోవచ్చు. మీ రూల్స్ ప్రకారం మీరు చేసుకోమని చెప్పి కూడా మేము కోరుతున్నాం. దానికి మాకు అభ్యంతరం లేదని కూడా తెలుపుతూ ఉన్నాం. ఇది సార్ జరుగుతుండేది. ప్రొద్దుటూరు పట్టణంలో దారుణ హత్య చోటు చేసుకుంది. పట్టణంలోని జీబీఆర్ లాడ్జ్లోని రూమ్ నెంబర్ 206లో కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం కొంతమంది లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఈ క్రమంలో యువకుల మధ్య గొడవ జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. తెల్లారేసరికి రాఘవేంద్ర హత్యకు గురైనట్లు లాడ్జ్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన వ్యక్తి కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పిగా పోలీసులు గుర్తించారు. కొప్పుల రాఘవేంద్రపై గతంలో ప్రొద్దుటూరులోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మృతుడు రాఘవేంద్రపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ నమోదైనట్లు తెలుస్తోంది. రాఘవేంద్రను హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. లాడ్జిలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి లాడ్జిలో ఉండి మద్యం సేవిస్తున్నట్లు తెలిసింది. హత్యకు పాత కక్షలా లేక మరోటా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. నిరంతరం దైవ సేవలో గడిపే పాస్టర్ మోషేపై దాడి చేసిన వారిపై సత్వరమే చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ప్రతినిధులు కోరారు.
ఈ మేరకు బాధితుడితో పాటు పలువురు దైవ సేవకులు పోలీసు ఉన్నతాధికారిని కలిసి సమస్యను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాస్టర్ మోషయ్యపై అకారణంగా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంఘం, సమాజం బాగుండాలని దేవుని ప్రార్థించే పాస్టర్పై దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఒక సమయంలో పాస్టర్ తనపై జరిగిన దాడి పట్ల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారన్నారు. ఈ క్రమంలో తాము అండగా నిలబడి ముందుకు సాగడం జరిగిందని వివరించారు. ఈ విషయంగా గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారిని కలిసి ఫిర్యాదు చేయడం ఆయన సత్వరమే స్పందించేలా భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ప్రతినిధి ఇల్లూరు సురేష్, డివి ప్రసాదరావుతో పాటు ఇతర దైవ సేవకులు, విశ్వాసులు పాల్గొన్నారు. కుంటివాడ నిన్ను ఇరగొడతామని చెప్పి చెప్పడం జరిగింది. జిప్పు ప్యాంట్ ఇప్పి అసహ్యంగా చూపించడం జరిగింది. దీని నిమిత్తము మేము 2 సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిఐ సార్ కూడా స్పందించాడు. మళ్ళా అతను సిఐ సార్ మళ్ళీ రమ్మని చెప్పినాడు. మేము అందరం వెళ్ళినప్పుడు ఆయన సిఐ సార్ మళ్ళీ రమ్మన్నప్పుడు రాలేదు. అతను పరారైపోయి పక్కన మనుషుల చేత నన్ను బెదిరించడము, నువ్వు ఎలా సేవ చేస్తావో నేను చూస్తాను నీ కథ అని చెప్పి బెదిరించడం జరిగింది. ఆయన బెదిరించినప్పుడు నేను భయపడి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన సిఆర్పిఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ప్రసాద్ అన్న గారితో కలిశాను. అలాగే సిఆర్పిఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రసాదరావుతో కలిశాను. అలాగే స్టేట్ యూత్ ప్రెసిడెంట్ సురేష్ అన్న గారితో కలిశాను. అబ్నేర్ రావు సిఐ సెక్రటరీ గారితో కలిశాను. ప్రేమ్ గారు స్టేట్ సెక్రటరీతో కలిశాను. వీళ్ళందరూ కలిసి చెప్పినప్పుడు సిఆర్పి తరఫున మేము 2 టౌన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సిఐ గారు చెప్పినారని అయినా వాడు భయపెట్టడము, నన్ను అతను ఎంతో దుఃఖపెట్టడము, ఎంతో మానసికంగా బాధ పెట్టినాడు. నా భార్య బిడ్డలందరం కలిసి మేము చనిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. అయితే సేవకులందరూ నన్ను ఆదరించడం వలన, సేవకులందరూ నన్ను ఓదార్చడం వలన ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, చాలా దుఃఖంతో ఉన్నా, చాలా బాధతో ఉన్నాను. కడపలో సేవకులందరికీ చెప్పినాను. సేవకులందరూ కూడా లేదు మోష పాస్టర్ నీకేం బాధపడక మేమందరం సహాయం చేస్తాము సంఘాలని. ఈరోజు డిఎస్పీ గారితో కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ గారు సానుకూలంగా స్పందించి నీకు న్యాయం చేస్తామని 2 సిఐ గారికి రెఫర్ చేసినాడు. నాకు ప్రాణహాని అని చెప్పాను సిఐ గారికి. నీకేం ప్రాణహాని జరగదు, మేము ఉన్నామని డిఎస్పీ గారు మాట్లాడినారు. డిఎస్పీ గారు మాకు సానుకూలంగా స్పందించారు. అందుని ఆ డిఎస్పీ గారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాము. పేరు డివి ప్రసాదరావు, సిఆర్పిఎఫ్ క్రైస్తవ హక్కులు పరిరక్షణ దళం జిల్లా ప్రెసిడెంట్. నేను కడప జిల్లాకు ప్రెసిడెంట్ను. అయితే పాస్టర్ మోషే గారి విషయంలో ఆయన మీద మానసికంగా ఆయనకు బాధ కలిగించే విధంగా దాడి జరిగినందుకు మేము దాన్ని ఖండిస్తుంటున్నాం. ఒక దైవ సేవకుడు ఇంటి మీదకి వచ్చి ఒక ఆకతాయి వచ్చినప్పుడు మేము డైరెక్ట్గా కంప్లైంట్ చేస్తున్నాము సిఐకి. అయితే ఆయన స్పందించాడు, కానీ సరైన యాక్షన్ తీసుకోలేదు. చాలా కాలం వెయిట్ చేశాము. సుమారుగా 20% జరిగింటే దాదాపుగా ఈరోజు 1 వీక్ పైన దాటింది. ఈరోజు మేమందరం కలిసి మోషే గారికి మద్దతుగా నిలబడి సిఆర్పిఎఫ్లో ఆయన కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే క్రైస్తవ హక్కులు పరిరక్షణ దళంలో ఉంటూ ఆ వ్యక్తి మీదకే వస్తే రేపు పాస్టర్ మీదకి ఎవరైనా వస్తారు. కాబట్టి ఇది నిజంగా ఇది ఘోరమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఆర్పిఎఫ్ తరఫున, కమిటీ తరఫున ఖండిస్తుంటున్నాం. దీనికి పోలీసు వారు తగిన చర్య తీసుకొని న్యాయం జరిగించి అతని మీద యాక్షన్ తీసుకుందుకు కోరుచుంటున్నాం. ఎందుకంటే దైవ సేవకులు ఎప్పుడు దేవుని ప్రార్థించి సంఘం కోసము, సమాజం కోసము, పోలీసుల కోసం, అందరి కోసం ప్రార్థిస్తారు. అటువంటి వారి మీదకే రక్షణ లేకుండా ఉంటే రేపు రక్షణ ఎవరి మీదకి ఉంటుంది? కాబట్టి ఈ రక్షణ దళము ముందు నిలబడి ప్రతి ఒక్క పాస్టర్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దీనికి కలిసి రండి. సంయుక్తంగా ఏ పైన చేసుకోవాలంటే ఒక ఐకమత్యం కావాలి. కాబట్టి ఎందుకంటే ఒక పాస్టర్కి జరిగింది కాబట్టి అందరూ పాస్టర్లమే. కాబట్టి దైవ సేవకులు అందరూ కదిలిరండి, అసోసియేషన్ కదిలిరండి, న్యాయం జరిగే వరకు పోరాడతామని మేము ఈ పత్రికా మూలకముగా, ఈ యొక్క ఛానల్ మూలకంగా తెలియజేస్తుంటున్నాం. థ్యాంక్ యూ. యేసు నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఇల్లూరు సురేష్. నేను క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళంలో స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను.
మరి పాస్టర్ మోషే గారికి జరిగినటువంటి విషయంలో నేను పూర్తిగా మేము సిఆర్పిఎఫ్ తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఇప్పుడు చేసినటువంటి వ్యక్తిపై పూర్తిగా విచారించి మాకు మా పాస్టర్ గారికి న్యాయం చేయకపోతే సిఆర్పిఎఫ్ తరపునే కాదు, కడపలో ఉన్నటువంటి ఎంతమంది అయితే పాస్టర్స్ ఉన్నారో, పాస్టర్ సంఘాలు ఉన్నారో వాటి ద్వారా మేమందరినీ కలుపుకొని భవిష్యత్తులో ఇంకా ఎంత దూరమైనా వెళ్ళి మేము వీటిని ఖండిస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ మేమందరం కూడా ఒకటిగా ముందుకు వెళ్ళి వీటిపైన గతంగా ఏదైనా జరగబోతే గిన వీటన్నిటిపైన కూడా మేమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మేము న్యాయం కోసం పోరాడతామని చెప్పేసి సిఆర్పిఎఫ్ తరఫున మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అని, ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడతామని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రచార సభల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారని, ఇప్పుడు బాబు ష్యూరిటీ వీరబాదుడుగా మారిందన్నారు. 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. పూర్తి బడ్జెట్ పెడితే తాను చేసే మోసాలు బయటపడతాయని చంద్రబాబుకు తెలుసని, చంద్రబాబు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు ఈ రాష్ట్రానికి శాపంగా మారాయని ఆరోపించారు. ఇసుక, మద్యం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలతో బాదుడు కొనసాగుతోందని ఆరోపించారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. (2024) సార్వత్రిక ఎన్నికల ముందు ఈనాటి ముఖ్యమంత్రి మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సభల్లో కానీ ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ. మరి కానీ ఈరోజు చూస్తుంటే బాబు ష్యూరిటీ వీరబాదుడు గ్యారంటీగా పాలన కొనసాగుతుంది. మరి ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి రాష్ట్ర ప్రజలకందరికీ వాగ్దానం ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఈరోజు ఈ 6 నెలల కాలంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో 2 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ చూస్తే 2వ విడత కింద 9,412 కోట్ల రూపాయలు మరి ఈరోజు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం మోస్తూ మరి ఆ భారాన్ని కూడా మరి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ 2 విడతల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎంతంటే సుమారుగా 15,485 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై మోపిన ఘనత మరి ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తాడు, ఎన్నికల ముందు ఏమేం మాటలు మాట్లాడతాడు, మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత తన అవసరం తీరిపోయిన తర్వాత ఏ రకంగా మాటలు మారుస్తాడనేది
ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు. ప్రజలను మోసం చేసే దాంట్లో నిజంగా చంద్రబాబుని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించవచ్చు. ఎంత అలవోకంగా ప్రజల్ని మోసం చేస్తాడంటే నమ్మిన వాళ్లకు నట్టేట ముంచుతాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అదే ఈరోజు మన రాష్ట్రంలో 13 డిస్కంలు ఉన్నాయి. మరి ఈ డిస్కంలను అప్పుల్లో నెట్టిన వ్యక్తి ఎవరనంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఆయన అధికారంలోకి వచ్చింది 2014లో. మరి ఆనాటికి ఈ డిస్కంలకు సంబంధించి ఎంత అప్పులు ఉన్నాయంటే 29,000 మాత్రమే. 29,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉండేది. మరి ఆయన 2014 ముఖ్యమంత్రి అయ్యాడు. 2019 ఆయన ముఖ్యమంత్రి దిగేటప్పటికీ మరి అదే డిస్కంలకు ఎంత అప్పు ఉందంటే 86,000 కోట్ల అప్పును చేసిన వ్యక్తి, డిస్కంలకు అప్పు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2014 మునుపు 29,000 కోట్ల రూపాయల అప్పులు ఉంటే డిస్కంలకు. మరి ఈయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ మరి 2019కి ఆయన దిగిపోయేటప్పటికీ మరి ఆ అప్పులను 86,000కు పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా 2014 నుంచి 19 వరకు మరి 86,000 కోట్ల రూపాయల అప్పులుంటే మరి ఈయన ప్రభుత్వము ఈ 5 ఏళ్లలో ఎంత సాయం చేసిందంటే ఆ డిస్కంలకు 13,255 కోట్లు మాత్రమే. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన హయాంలో 2019 నుంచి 2024 వరకు 47,800 కోట్ల రూపాయల సహాయాన్ని డిస్కంలకు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటిది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకు వత్తాసు పలికే పచ్చ మీడియా ఛానళ్ళు కానీ పత్రికలు కానీ మరి గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆడపోసుకున్నారో మరి అవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. అదే పని పట్టుకొని ఎల్లో మీడియా, ఎల్లో ఛానళ్ళు అన్నీ కూడా ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో, అంత అవినీతి జరుగుతుంది, ఇక్కడ రాబో రోజుల్లో ఇది శ్రీలంక తరహాలో తయారవుతుంది అని చెప్పిన పత్రికలు, ఛానళ్ళు మరి ఈరోజు ఇంత అవినీతి జరుగుతూ మరి ఇంత ప్రజల మీద భారం మోపుతున్నా కూడా ఎక్కడ కూడా నోరెప్పి మాట్లాడలేకపోతున్నారే అని చెప్పి కూడా ఈ ఛానళ్లను, ఈ పత్రికలను నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు మీరు వాస్తవాలు ప్రజలకు తెలియపరచడం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ని పోలిస్తే మరి ఈరోజు మనం చూస్తే అన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఒక పక్క స్కూలు ఫీజులు పెరిగిపోతున్న పరిస్థితి, ఒక పక్క కాలేజీ ఫీజులు పెంచేస్తున్న పరిస్థితి, ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. మనం చూసాం ఎన్నికల ముందు ఏ రకంగా దుష్ప్రచారం చేశారో. నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అంటగట్టారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మరుసటి నుంచే నిత్యావసర ధరలు ఆకాశాన్ని కంటాయి. పేద ప్రజలు మరి ఏదైతే నిత్యావసరాలు కొనే పరిస్థితులు లేరు, ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు, ఏ పథకాలు అందడం లేదు. ఒక పక్క నిత్యావసర ధరలు అన్నీ కూడా పెరిగిపోతున్న పరిస్థితి. మరి అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి, బియ్యం ధరలు పెరిగిన పరిస్థితి,
కూరగాయలు కూడా పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉచితంగా ఇస్తారన్న ఇసుక కూడా ఈరోజు గతంలో కన్నా పిరంగా అమ్ముతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. లిక్కర్ తగ్గిస్తానని చెప్పిన నాయకుడు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తగ్గించిన పరిస్థితి లేదు. మరి ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేసిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో అన్ని రకాలుగా బాదుడు కార్యక్రమం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఇవాళ ఒకటే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు కొత్త పంద, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎత్తి చూపే కార్యక్రమం జరగకోకూడదు అనే రూపంలోనే ఈరోజు సోషల్ మీడియా వాళ్ళ మీద, ఎందుకంటే ఈరోజు పచ్చ ఛానల్ ఇవన్నీ కూడా చూపించరు, వాళ్ళకు తెలిసినా కూడా ప్రజలకు చూపించరు. మరి దానికి ఈరోజు సోషల్ మీడియా మాధ్యాన ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తెలియపరచాలని చెప్పి మరి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన సోషల్ మీడియా యాక్టివిస్టులు మరి ఈరోజు కొన్ని పోస్టులు పెడుతుంటే మరి దాన్ని కూడా అణగదొక్కే కార్యక్రమం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము ఒకచోట కాదు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, అన్ని స్టేషన్లలో కేసులు పెట్టడం, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కు, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కు వాళ్ళను తిప్పి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబంలో ఒక భయభ్రాంతికి గురి చేయడము, భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి పోస్టు కూడా పెట్టేదానికి అవకాశం లేకుండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మరి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, మరి ఎన్ని చేసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా ఖచ్చితంగా మా సోషల్ మీడియా నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాము. మరి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు కేసులు అనేది కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి అనేక పోరాటాలు చేశాం, అనేక కేసులు పెట్టించుకున్నాం. మరి ఈ కేసులు మాకు కొత్తవి కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎవరు కూడా ఇక్కడ భయపడే వాళ్ళం లేము. ఖచ్చితంగా ముందుకెళ్తాం, మేము ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో ఉద్యమాలు చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల వేతనాలు, స్కూలు ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్ వేతనాలు సత్వరమే అందించి ఆయా కుటుంబాలను సత్వరమే ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఆయాల వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న వేతనాలను అందించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ చిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. కూటమి ప్రభుత్వం, పాలకులు చిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ అకారణంగా తొలగించడం జరుగుతోందన్నారు. గత 22 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చినా రాకపోయినా 6 నెలలకు ఒకసారి వచ్చినా కూడా మధ్యాహ్న భోజన కార్మికులు మాత్రం పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారాన్ని అందించేవారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలని, మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ తీరు మారకపోతే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం, ఏఐటీయూసీ నాయకులు చాంద్ బాషా, మద్దిలెట్టి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులపై కూటమి నాయకుల దురాఘాతాలు, నిరుద్యోగులపై కూటమి నాయకులపై రాజకీయ వేధింపులు నశించాలి. నశించాలి. రాష్ట్ర నిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి. తొలగించిన వారిని వెంటనే తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ ఆయాలపైన తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు
పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు. వీరందరూ కూడా రాష్ట్రంలో 82,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరందరి అన్ని జిల్లాల్లో కూడా ఈ రాజకీయ వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, చిన్న ఉద్యోగులు, 3,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగులు, 6,000 రూపాయల జీతం వచ్చేటువంటి ఉద్యోగులు వీళ్ళను తొలగిస్తూ ఉన్నారు బలవంతంగా. ఏమంటే మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళను వేసుకోవాలా అంటూ ఉన్నారు. కలెక్టర్ను కూడా తొలగించి రాజీనామా చేయమని చెప్పేసి నీ పిఏలను వాళ్ళను కలెక్టర్గా వేసుకుంటే సరిపోలేదా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు? కాబట్టి మీరు మీ రాజకీయ నాయకులను, మీ నాయకులను విచ్చలవిడిగా ప్రజల మీద తోలి ఈరోజు ప్రజలను వేధించమని ఏమన్నా పంపించినారా? ఏం చెప్పారు? ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? గత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉందని చెప్పి మేము ఆందోళన చేస్తే మీరంతా వచ్చి ముసలి కన్నీరు కార్చలేదా? మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పలేదా? ఎవరిని కార్మికులు తొలగించలేదా? తొలగించమని చెప్పలేదా? వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పలేదా? చెప్పినటువంటి ఆ నోర్లు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అని చెప్పి ఈరోజు ఏఐటీసీ ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే తొలగింపులు ఆపి వారందరినీ 20 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళందరినీ కొనసాగించి ఈరోజు మీ నాయకులను కట్టడి చేయాలని చెప్పేసి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెండింగ్ జీతాలన్నీ విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా చలో సీఎం కార్యాలయానికి ఈరోజు పిలుపిచ్చేదానికి రాష్ట్ర సంఘం సిద్ధమైందని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిథిలావస్థలో చరిత్రకు సాక్ష్యాలుగా నిలవాల్సిన మహావీర్ మ్యూజియం, కనుమరుగవుతున్న శిల్పాలు, పురాతన వస్తువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని వివిధ వర్గాల డిమాండ్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీ దొందే. ప్రస్తుత కూటమి గత వైసీపీ ప్రభుత్వాలపై ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజం. ప్రజల సమస్యలను విస్మరించి బాదుడు కార్యక్రమాలు మొదలుపెట్టిన చంద్రబాబు సర్కార్, కూటమి సర్కార్ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల ఆగ్రహం. మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్ వేతనాలు సత్వరమే అందించి ఆదుకోవాలి. ధర్నా కార్యక్రమంలో నాగసుబ్బారెడ్డి వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.